లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంటి నిండా డబ్బులుంటాయి. వాస్తు శాస్త్రాల ప్రకారంలో ఉప్పుతో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పుని సాక్షాత్ లక్ష్మీదేవి అని భావిస్తారు. ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి ఎనర్జీ రాకుండా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ విడండి. మనం అనుకున్న కోరికలు నెరవేరడం కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైనటి ప్రయోజనం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం అమృత కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించి సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైంది. కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గడ్డెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావితమైన నివారణలు ఒకటి రాళ్ళు ఉప్పు. ఒకటి, నెగిటివ్ ఎనర్జీ లాంటి శక్తి అధికంగా ఉంటుంది. డబ్బుతో చేతుల్లో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళు ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుందని అంటారు. ఆధ్యాత్మిక పండితులు ఇవంటి ఎప్పుడూ తెలుసుకుందాం. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండా బయలుదేరే ముందు మీరు ఉప్పును చూసి వెళ్ళండి చాలు. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. చిటికెడు రాళ్ళు ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనం పెట్టే దాంట్లో పెడితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. శుక్రవారం రాళ్ళు ఉప్పును కొనగలిగితే దానివల్ల ఉప్పు వెంటనే లక్ష్మీదేవి కూడా వస్తుంది. ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, చిటికెడు స్పూన్ల రాళ్ళు ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఆర్థిక రాబడం ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే ఆరోగ్యం సమస్యలు ఉండవు. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతారు. అదేవిధంగా ఒక గ్లాసు నీటిలో కాస్త రాళ్ళు వేసి ఆ ఉప్పును కరిగిన తర్వాత ఆ గ్లాస్ నైరుత్య మూలంలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. నీటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి. ఆ ఉప్పును ప్రతి 15 రోజులకి మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ప్రతి పూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో పరిహారం చేస్తే చాలు. ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ పసుపు కుంకుమను వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలాన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 2 రోజులు 2 వారాలు కనిపెట్టి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కరలు లేదా నలుపు రంగులోకి తిరిగి మారిందంటే ఆ తర్వాత తీసేయండి. ఉప్పు ఏమైనా కలర్ చేయిందంటే తీసేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఎవరికీ తెలియకుండా చేస్తే దీని ఫలితం ఉంటుంది. ఒక గాజు బౌల్లో తీసుకుని అందులో రాళ్ళు ఉప్పు వేసి ఆ బౌల్ని బాత్రూంలో ఉంచాలి. ఆ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దీనిని తొలగించే మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే పాత్రలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు. దరిద్రం తొలగిపోతుంది. అలాగే ఒక ఎర్రటి వస్త్రానికి తీసుకొని అందులో కొత్త రాళ్ళు ఉప్పు తీసుకొని ఇంటి ముందు గుమ్మానికి కట్టండి. ఎర్రబట్టలో ఉప్పు వేసేసి గుమ్మం ముందు కట్టండి. లేదంటే బిజినెస్ చేసుకున్నట్లయితే ఆ ఒక్క షాపు ముందు కానీ ఆ బట్టని కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. చెడు ప్రభావాల దృష్టి వెంటనే తొలగిపోతుంది. వాస్తు పురాణాలు తెలియజేస్తున్నారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విధిభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూలన్న రాళ్ళ ఉప్పును నింపి బౌల్లో పెట్టి వారానికి ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉంటే సరిపోతుంది.
ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరత బాధపడుతున్నారో, వ్యాపారంలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమలు పూలను వేసి ఈశాన్య మూలంగా ఉంచుకోవాలి. అప్పుడు వారికి ఇంటి ధనం ప్రాప్తం కలుగుతుంది. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ళ ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికి కనిపించని మూలలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక ప్రారంభమవుతుంది. ఆర్థిక సంతోషం తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఈ ఇంట్లో నివాసించే సభ్యుల ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వాద్యాలు కూడా అంటే గొడవలు ఉంటే వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంలో ఒక గాజు గిన్నెలో ఉప్పు నింపి మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లో సభ్యుల ఆరోగ్యం మరుగుపడుతుంది. మంగళవారం రాత్రిపూట ఉప్పుని తీసుకొని ఎర్రపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదటిలో వేసి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉప్పును స్టీల్ పాత్రలో ఉంచరాదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని వాస్తవానికి. ఉప్పు గాజు 2 రావు కారణం గ్రహాలు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు మీద చెడు కళ్ళు పడకుండా ఉంటాయి. చిటికెడంత ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు ఆవల పిండి అంటే ఆవపిండి 7 సార్లు 2 కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ ఇలా వచ్చిన డబ్బు అలా వెళ్ళిపోతుంది. మరి అటువంటి వారు పరిహారం పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని న్యూస్ పేపర్ ఉప్పు తీసుకొని ఆ కుండకి దానిపై పెట్టండి. మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్ళి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలా 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఉప్పును తీసుకెళ్ళి పారుతున్న నీటిలో వేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు ఆదా అయ్యే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక కష్టాల నుండి గడ్డెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేయాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కామెంట్లో తెలియజేయండి. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి. నమో శ్రీ లక్ష్మీదేవి.